ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది యోబు గ్రంథం నుండి 16వ అధ్యాయము 19వ లేఖనం. నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరలోకమందున్నాడు. దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి రీతిగా ఈ దినమున యోబు గారు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ లోకములో మన పక్షముగా సాక్ష్యం చెప్పువాడు మరి ఎక్కడున్నాడు? ఈ లోకంలో లేడు అంటున్నాడు. పరలోకమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు అనేది నిజం. ఆయనే మన పక్షముగా సాక్ష్యము పలుకువాడు అనేది కూడా నిజమే. ఎందుకంటే ఈ లోకములో మనము చేస్తున్నటువంటి దుశ్చర్యలను, అనీతి కార్యములను, మరి పాపములను, వీటన్నిటికీ కూడా సాక్ష్యార్థమైనటువంటి ఒక దూతను ప్రతి ఒక్క సంఘములలో ఉంచి ఉన్నాడనేది నిజం. మరి నిజముగా సాక్ష్యము ఇక్కడ కాదు, పరలోకమందు దేవుని ఎదుట ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షముగా సాక్ష్యము పలుకుతాడు. మరి ఈ సాక్ష్యము చెప్పువాడు మరి పరలోకమందున్నాడు. మరి సాక్ష్యమును ఇక్కడి నుంచి కొనిపోవాడు ఒక దూత మరి మన సంఘములలో ఉన్నది. దీనిని గ్రహించలేక మన వింత పోకడలతో, మన వింత చేష్టలతో మన విశ్వాసమును, మన నమ్మకాన్ని మరి ఈ లోకములోనే సంఘములలోనూ విశ్వాసులలోనూ పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరలోకమందు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని నీవు నిజముగా నమ్మినట్లయితే ఇప్పుడే ప్రార్థనలో ఏకీభవించమని ప్రభువుల వారు చదివిస్తున్నారు. మరి అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరలా మేము తిరిగి లేచి మీరిచ్చిన ఆయుష్కాలం చొప్పున మీ వాగ్దానమును వినడానికి మీరు మాపైన కృప చూపినందుకై వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ వాగ్దానానుసారముగా మేమును భయభక్తులు కలిగి మీలో జీవించడానికి కృపా కనికరములు చూపమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.